ప్రకాష్ రాజ్ సినిమాలో విలక్షణమైన నటుడు, అద్భుతమైన నటన ఆయన సొంతం. నిజ జీవితంలో మాత్రం ఆయన ఓ వివాదాల వీరుడు. నిత్యం కాంట్రవర్సీలతో కాపురం చేస్తూ ఉంటారు. ముందు నుంచే ప్రకాష్ రాజ్ హిందుత్వానికి వ్యతిరేకమనే వాదన ఒకటి ఉంది. ఈ క్రమంలో పవన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ సెటైర్లు వేశారు. పవన్నే టార్గెట్ చేస్తూ ట్వీట్స్ చేస్తున్నారు. ఇంతకీ ప్రకాష్ రాజ్కి హిందుత్వం అంటే ఎందుకంత ద్వేషం? సినిమాలో ప్రకాష్ రాజ్ నటన అంటే ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. అందులో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అని తేడా లేదు. కానీ ప్రకాష్ రాజ్ మాత్రం చెత్త మాటలతో హిందువుల మనోభావాలను ఎప్పుడూ దెబ్బతీస్తూనే ఉన్నారు. హిందుత్వం గురించి మాట్లాడితే అదేదో పెద్ద పాపం, ఇతర మతాలపై దాడి అన్నట్టుగా ప్రకాష్ రాజ్ చిత్రీకరించే ప్రయత్నం చేస్తుంటాడు. తాజాగా తిరుపతి లడ్డూ వివాదంలోనూ అదే విధానాన్ని ప్రకాష్ రాజ్ అనుసరించడం హిందువుల ఆగ్రహానికి కారణమవుతోంది. లడ్డూలో కల్తీ నెయ్యి విషయంపై జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. భారతదేశంలోని దేవాలయాలకు సంబంధించిన అన్ని సమస్యలను పరిశీలించేందుకు జాతీయ స్థాయిలో సనాతన ధర్మరక్షణ బోర్డును ఏర్పాటు చేయాల్సిన సమయం ఆసన్నమైందని పవన్ పేర్కొన్నారు. దీనికి ప్రకాష్ రాజ్ స్పందిస్తూ తన హిందుత్వ వ్యతిరేకవాదాన్ని మరోసారి బయటపెట్టుకున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. హిందుత్వం గురించి మాట్లాడేటప్పుడు ప్రకాష్ రాజ్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు అంటూ వార్నింగ్ ఇచ్చారు. ప్రకాష్ రాజ్ స్పందిస్తూ, నా ట్వీట్ను సరిగ్గా చదివి అర్థం చేసుకోండి, నేను 30వ తేదీ తర్వాత వస్తాను, అప్పుడు మాట్లాడతాను అంటూ రిప్లై ఇచ్చాడు. కానీ హిందువులను రెచ్చగొట్టేలా ప్రకాష్ రాజ్ ట్వీట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు సత్యం సుందరం చిత్రం ఈవెంట్లో హీరో కార్తీ పాల్గొన్నారు. ఆ సమయంలో యాంకర్ అడిగిన ఓ ప్రశ్నకు లడ్డూ విషయం ఇప్పుడు చాలా సెన్సిటివ్, దాని గురించి మాట్లాడొద్దంటూ కామెంట్ చేశారు. పవన్ కళ్యాణ్ కార్తీ వ్యాఖ్యలను కూడా తప్పుబట్టారు. వెంటనే కార్తీ స్పందించి, పవన్ సార్, ఎలాంటి దురుద్దేశం లేకుండా నేను చేసిన కొన్ని కామెంట్స్ అపార్థానికి దారితీశాయి, అందుకు క్షమాపణలు. శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుడిగా నాకు మన సంప్రదాయాల పట్ల గౌరవం ఉంది అంటూ ట్వీట్ చేసి వివాదానికి ముగింపు పలికారు. పవన్ అందుకు కార్తీని అభినందించారు. కానీ ప్రకాష్ రాజ్లో మాత్రం హిందుత్వంపై వ్యతిరేకత కట్టలు తెంచుకుంటూనే ఉంది. తనకు సంబంధం లేని పవన్ కార్తీ మ్యాటర్లోకి ప్రకాష్ రాజ్ తలదూర్చడం చర్చనీయాంశంగా మారింది. నీది కాని విషయంలో నువ్వెందుకు తలదూర్చుతావంటూ ఆయనపై ప్రజలు మండిపడుతున్నారు. లడ్డూ వివాదం విషయంలో ప్రకాష్ రాజ్ దూకుడు వెనుక ఎవరు ఉన్నారనే విషయం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రకాష్ రాజ్ జీవితంలోకి ఓసారి తొంగి చూస్తే ఆయన నిత్యం వివాదాలను కోరుకుంటూ ప్రజలను రెచ్చగొట్టడంలో దిట్ట అనే విషయం అర్థమవుతుంది. తద్వారా ప్రతి విషయాన్ని రాజకీయం చేయాలని చూస్తుంటారు. భారతదేశంలో హిందుత్వం గురించి మాట్లాడితే తప్పు చేసినట్లుగా ప్రకాష్ రాజ్ మాటలుంటాయి. బీజేపీపై నిత్యం విమర్శలు చేస్తూ ఉంటారు. గత ఎన్నికల సమయంలో బెంగళూరు సెంట్రల్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ప్రకాష్ రాజ్ పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారు. తొలి నుంచి కూడా అనవసర విషయాల్లో తలదూరుస్తూ మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారన్న విమర్శలు ప్రకాష్ రాజ్ పై ఉన్నాయి. దేశంలో బీజేపీ హిందుత్వం ఉండకూడదు అనే పరిస్థితికి వెళ్లిపోయారని పరిశీలకులు విశ్లేషణలు చేస్తున్నారు. తాజాగా తిరుపతి లడ్డూ వివాదం విషయంలోనూ ప్రకాష్ రాజ్ అనవసరంగా తలదూర్చారు. తిరుపతి లడ్డూ గురించి మాట్లాడితే ముస్లిం, క్రైస్తవులపై దాడి చేయడమే అనే వాదనను ఆయన తెరపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రకాష్ రాజ్ ఆలోచనలు బట్టి చూస్తే హిందూ ధర్మాన్ని నమ్మడం అంటే ఇతర మతాలను ద్వేషించడమా? సనాతన ధర్మరక్షణ బోర్డును ఏర్పాటు చేయాల్సిన సమయం ఆసన్నమైందని పవన్ అంటే ప్రకాష్ రాజ్కు వచ్చిన నొప్పేంటి? కార్తీ క్షమాపణలు చెబితే ప్రకాష్ రాజ్కు ఇబ్బంది ఏమిటి? ప్రకాష్ రాజ్ వ్యాఖ్యల వెనుక ఎవరున్నారు? ఆయన ద్వారా మతాల మధ్య అల్లర్లు సృష్టించేందుకు ఎవరైనా ప్రయత్నం చేస్తున్నారా? నిత్యం మీడియాలో కనిపించాలని ప్రకాష్ రాజే అలా చేస్తున్నారా? ఆయన ఉద్దేశం ఏదైనా, ఆయన వెనుక ఎవరు ఉన్నా సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయడం అంటే ఇతర మతాలపై దాడి చేయడం కాదన్న విషయాన్ని ఇప్పటికైనా ప్రకాష్ రాజ్ గుర్తిస్తే బాగుంటుంది. అలా కాకుండా సమసిపోయిన వివాదాన్ని మళ్లీ తెరపైకి తేవాలని పవన్ కళ్యాణ్ను విమర్శించి దేశ రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారాలని ప్రకాష్ రాజ్ ప్రయత్నిస్తే హిందువుల నుంచే కాదు, ముస్లిం, క్రైస్తవుల నుంచి కూడా ఆయన ప్రతిదాడులు ఎదుర్కోవాల్సి వస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.